ఆనాడు కాంగ్రెస్ గెలవడానికి బీసీల సపోర్ట్ కూడా కొంత ఉన్నది. వాస్తవానికి బీజేపీ బీసీ ముఖ్యమంత్రి నినాదం తీసుకొచ్చినా కూడా ఎందుకో కేసీఆర్ని ఓడిద్దామనే ఆలోచనతో బీసీ సమాజం ఉండడం వల్ల ఆనాడు కాంగ్రెస్కి ఓటేశారు. మరి ఇప్పుడు బీసీ సమాజానికి న్యాయం చేసినట్ట 50% బీసీలు ఉంటే వాళ్ళకి 2 మంత్రులు ఉంటారు. ఒక రెడ్డోళ్ళకి 4 ఉన్నారు కదా, 5% కూడా రెడ్డి సామాజిక వర్గం 4 కదా. అంటే 5% ఉన్న రెడ్డోళ్ళు 4 అయితే 50% ఉన్న బీసీలు ఇద్దారా? ఇది అన్యాయం కదా. ఇది బీసీ సమాజం గమనించట్లేదా? నెంబర్ 2 మీరు గమనించండి, ఇప్పుడు ఈ పార్లమెంట్ ఎన్నికల్లో టిక్కెట్ల కాడికి వచ్చేటప్పటికి రెడ్డి సామాజిక వర్గానికి ఒక కులంకి తీసుకొచ్చిన సీట్లు ఎన్ని? కాంగ్రెస్ రెడ్డి 7. మరి బీసీలకు ఇచ్చింది ఏంది? 2. ఆ 2 కూడా డౌట్ ఉన్న కాడ, కాంగ్రెస్ గెలుతుందనే నమ్మకం ఉన్న కాడ కాదు, డౌట్ ఉన్న కాడ వాళ్ళు బీసీలకు ఇచ్చారు. సికింద్రాబాద్ కావచ్చు, మేదక్ కావచ్చు. మరి మీలందరూ రెడ్లే కదా, మిగతా రెడ్లే కదా. అంటే 50%కి 5% మధ్యలో పోల్చుకుంటే 5% ఉన్న రెడ్లకు 7 టికెట్లు కాంగ్రెస్లో, 50% ఉన్న వాళ్ళకు 2. దీన్ని బట్టి ఏమవుతుంది అంటే బీసీలు చైతన్యవంతులు అవుతున్నారు కదా, అయినరు కదా. మరి చైతన్యవంతుడు బీసీ కాంగ్రెస్ ఓటేస్తాడా? మీరు ఒకసారి ఆలోచించండి. చైతన్యవంతుడు మాదిగలు కాంగ్రెస్ ఓటేస్తారా? అంతకుముందు కేసీఆర్ని ఓడించడం కోసం కాంగ్రెస్కు బీసీలు వేసిండ్రు, మాదిగలు వేసిండ్రు అనుకుందాం కొంత. ఇప్పుడు మాదిగలు ఎత్తలేరు, బీసీలు ఎత్తలేరు కదా. మరి ఇప్పుడు 2023 అసెంబ్లీ ఎన్నికలతో పోల్చుకుంటే కాంగ్రెస్ వెనకపోతుంది కదా. కాబట్టి మాదిగలకు సమాధానం చెప్పలేక మీరు ఒక అస్త్రం తీసుకొస్తే మీ మీద బ్రహ్మాస్త్రాన్ని కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చింది. వాళ్ళు రిజర్వేషన్లనే రద్దు చేస్తారు, రాజ్యాంగాన్ని రద్దు చేస్తారు, నమ్మకండి బీజేపీని, మోడీని అనేటువంటి మాట. మీరు చెప్పినటువంటి అస్త్రాలకు వాళ్ళు బ్రహ్మాస్త్రం తీసుకొచ్చారు. మీరు అది సత్యం అయితే బ్రహ్మాస్త్రం అవుతుంది, అసత్యం అయితే అది ఒట్టుగానే వీగిపోతుంది కదా. కదా, రాజ్యాంగాన్ని మార్చాలనే మాట సత్యమా? సత్యమైతే అది నిలబడుతుంది, అసత్యం కదా. అసలు రాజ్యాంగానికి విలువనివ్వంది ఎవరు? ఇందిరాగాంధీ కదా, రాహుల్ గాంధీ గారి నానమ్మే కదా, ఇందిరాగాంధీ కదా. ఎమర్జెన్సీ తీసుకొచ్చింది వాళ్ళే కదా. రిజర్వేషన్లు పెంచుతున్నది బీజేపీ కదా. లేని వర్గాలకు రిజర్వేషన్లు ఇస్తున్నది కదా బీజేపీ కదా. ఇప్పుడు గౌరవ నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాతనే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ తీసుకొచ్చిండు కదా, తీసుకొచ్చిండు కదా. మరి అగ్రకులాల పేదలు ఎవరికి వేస్తారు? ఇప్పుడు బీజేపీకి వేయాల్సిందే కదా. పోనీ 70 సంవత్సరాలుగా పెండింగ్లో ఉండబడే మహిళా బిల్లు, చట్టసభలో మహిళలకు 33% రిజర్వేషన్ల బిల్లు మరి ఎవరు తీసుకొచ్చిండ్రు? మోడీ గారే కదా. ఇప్పుడు మీరు చెప్పండి, రిజర్వేషన్ లేని వర్గాలకు రిజర్వేషన్లు చేస్తున్నదే పార్లమెంట్లో బీజేపీ. ఈడబ్ల్యూఎస్ అయిన పార్లమెంట్లో వచ్చింది, మహిళా బిల్ అయిన పార్లమెంట్లో వచ్చింది. అసలు నిన్నటి వరకు లేని వర్గాలకు రిజర్వేషన్లు ఇచ్చింది బీజేపీ కానీ తీసేసింది ఎక్కడ? పెంచింది బీజేపీ కానీ తగ్గించింది ఎక్కడ? పెంచింది బీజేపీ కదా. ఇప్పుడు పెంచింది కదా కర్ణాటకలో కదా. అందువల్ల గోబెల్స్ ప్రచారం అంటే ప్రజల్ని మెప్పించే నిజాయితీ గల అంశాలు వీళ్ళకు లేవు. మీరు చెప్పినటువంటి వర్గాల్లోకి మీరు చెప్పినటువంటి ఈ అంశాలు అంత దూరం ఆలోచించే స్థాయికి వెళ్ళినాయనేటువంటి నమ్మకం ఉందంటారా? విషయం ఏంటంటే మొన్న ఈ మధ్యకాలంలో 10 రోజుల కాలంలో ఒక 3-4 రోజులు దేశంలో రిజర్వేషన్కి ఎత్తెత్తది బీజేపీ అన్నట్టుగా ప్రచారం పాతాక స్థాయికి తీసుకెళ్లారు. ఎవరి మీద పెట్టిండ్రు? అమిత్ షా గారి మీద పెట్టిండ్రు. సార్ అమిత్ షా గారి మీద పెట్టింది అది ఫేక్ వీడియో అనే విషయం మళ్ళీ వాళ్ళే తెలుసుకున్నారు కదా, తేలిపోయింది కదా, కేసే పడ్డది కదా వాళ్ళ మీద. అంటే గౌరవ నరేంద్ర మోడీ గారిని ఓడించడానికి వేరే అంశాలు లేక ఒక అబద్ధ ప్రచారాన్ని జనంలోకి తీసుకెళ్లాలనుకున్నప్పుడు అది అబద్ధం ప్రచారం అని మళ్ళీ జనంలోకి వెళ్ళింది కదా. ఎంత స్పీడ్గా ఆ ప్రచారం పెట్టాలనుకున్నారో రివర్స్ అంత స్పీడ్, అంతకంటే డబుల్ స్పీడ్గా వెళ్ళిపోయింది వాళ్ళకు.